ప్రైజ్ ది లార్డ్. 18వ కీర్తన 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మనం అందరితో మిత్రత్వాన్ని వహించాలని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనం ప్రమేయం లేకుండానే మనకు శత్రువులు ఏర్పడిపోతూ ఉంటారు. వాస్తవానికి మనందరికీ కామన్గా ఒక శత్రువు ఉన్నాడు, వాడే అపవాది. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుగుతూ తిరుగుతున్నాడని పేతురు పత్రికలో పేతురు గారు తెలియజేశారు. మనల్ని అన్ని విధాలుగా నష్టపరిచి మన జీవితాల్లో అశాంతిని కలిగించి నెమ్మది లేకుండా చేసి మన జీవితాలను పాడు చేయాలన్నది వాడి ఉద్దేశం. మన జీవితాల్ని దేవునికి అనుకూలంగా లేకుండా చేయటానికి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయా రకాల శోధనలు మన మీద తీసుకొస్తాడు. ఆయా రకాల మోసయుక్తమైన కార్యాలలో మనల్ని పడేస్తూ ఉంటాడు. ఆయా రకాల భయంకరమైనటువంటి వ్యాధులకు, సమస్యలకు మనల్ని గురి చేస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని మన ముందు పెట్టి ఆ లోకంలో జారిపోయేలా అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే వీటన్నిటి నుండి మనల్ని రక్షించటానికి ఉపయోగపడేటువంటి సాధనం ఏంటంటే దేవునికి ప్రార్థించుట, ఆయనకు మొరపెట్టుట. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో శత్రు నిన్ను బాధిస్తున్నాడని నీకు అర్థమైందా? చాలామంది చెప్తూ ఉంటారు, అపవాది శక్తుల చేత నేను పీడింపబడుతున్నానండి, పలానా వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు, పలానా వాళ్ళు నా మీద ఈ పన్నాగాలు పన్ని, ఈ కుట్రలు పన్ని, ఈ కార్యాలు చేయిస్తున్నారు, నన్ను మోసం చేశారు, నన్ను ఇబ్బందుల్లోకి నెట్టారు అని బాధపడిపోతూ ఉంటారు. చాలాసార్లు మనం ప్రమేయం లేకుండానే ఎంతోమంది మనకు శత్రువులు అయిపోతూ ఉంటారు. శత్రువులుగా మన మీద చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు, మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు, మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. మనకు సహాయం చేయకపోగా మనల్ని ఎలా నష్టాల్లోకి నెట్టాలో, కష్టాల్లోకి నెట్టాలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఈ ప్రపంచం అంతా నిన్ను బాధ పెట్టేదైనా, నిన్ను ఇబ్బంది పెట్టేదైనా, ఈ ప్రపంచంలో ఒక గొప్ప రక్షకుడు ఉన్నాడు. ఆయన మాత్రం నిన్ను బాధ పెట్టేవాడు కాదు, బాధల నుండి నేను విడిపించేవాడు, నీ శత్రువుల చేతుల్లోంచి నేను రక్షించేవాడు. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ జీవితంలో ఏ శత్రుక్రియతో మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు. అదొక వ్యాధి కావచ్చు, అదొక ఆర్థిక సమస్య కావచ్చు, అదొక కుటుంబ సమస్య కావచ్చు, అది ఒకవేళ మీ భర్త ద్వారా, మీ భార్య ద్వారా, మీ బిడ్డల ద్వారా, మీ బంధువుల ద్వారా కావచ్చు, అది ఒకవేళ కోర్టు సమస్య కావచ్చు, అది ఒకవేళ మీ భవిష్యత్తు సమస్య కావచ్చు, అది మీ చదువులో సమస్య, ఉద్యోగంలో సమస్య, వ్యాపారంలో సమస్య కావచ్చు. ఏది ఏమైనా కానీ దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టినప్పుడు ఆ శత్రుక్రియను విడిపించబడతారు, ఆ సమాధానం నుండి మీరు విడుదల పొందుతారు, ఆ భయంకరమైన అపవాది క్రియల నుంచి మీరు విడుదల పొందుతారు. కాబట్టి ప్రార్థించడం మానకండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా, దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఆయనను ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు మీరు పొందుతారు. దేవుని ఆరాధించండి, ప్రార్థించండి, ఆయనను కొనియాడండి, విశ్వసించండి, శత్రు చేతుల నుంచి విడుదల పొందుతారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించండి, అద్భుతమైన ద్వారాలు తెరవండి, వారు అనుభవిస్తున్న అపవాది తంత్రం నుంచి విడుదల పొందుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.